नमस्कोमाय वृक्षेभ्यो हरिकेभ्यो नमस्काराय नमः शुंभरे रमयो हरे नमः शृंगराय मयस्कराय नमः शिवाय ओम गंभीरच्च विराजनो गृहे लक्ष्मीराजस्वयाम भेटया माधवं प्रजाम श्रीराजं प्रहयामि श्रीराजनां श्रद्धालुं समर्पयामि नमस्करोमि हर नमः पार्वती वदये हर हर महादेव हर श्री गुरुभ्यो नमः हरि ओं नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टबभुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां मन उर्वी ग्रामंलो वेंచేసినటువంటి श्री पार्वती समेत सोमेश्वर स्वामी वारी యొక్క రాజగోపుర విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవములు 3 రోజులు కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము। మొదటి రోజు స్వామివారి యొక్క సంకల్పించినటువంటి కార్యక్రమం అంతా కూడా ఎలాంటి విఘ్నం కలగొద్దని విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచగవ్య ఆరాధన మార్జనలు బింబశుద్ధి అస్రరాజార్చన అనే కైంకర్యం నెరవేర్చుకొని ప్రదోష కాలంలో స్వామివారి యొక్క మృత్సంగహన అంకురారోపణ అగ్ని ప్రతిష్టాపన ధ్వజారోహణ అనే కైంకర్యం నెరవేర్చుకున్నాము। రెండో రోజు గవ్యాంత పూజలు జలాధివాసము భక్తులందరి చేత కూడా క్షీరాధివాసంతో కూడుకున్నటువంటి జలాధివాసము గ్రామ ప్రదక్షిణ తదనంతరము మూర్తి హోమములు మూలమంత్ర హోమములన్నీ కూడా నిర్వర్తించుకొని మన దేవాలయము గ్రామమంతా కూడా ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోవాలని వాస్తు పూజ వాస్తు హోమము వాస్తు బలి వాస్తు పర్యజ్ఞీకరణ అనే కైంకర్యం నెరవేర్చుకొని మరలా రెండో రోజు సాయంకాలము ఆ యొక్క విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకునేటువంటి స్థూపాలు శిఖరాలన్నీ కూడా ధాన్యాదివాస కార్యక్రమము తదనంతరము 4 వేదాల్లో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రముల చేత శాంతి కుంభ ఆవాహన తదనంతరము ఆ యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి యాగశాలకు అర్చనాది కైంకర్యము శాలార్చన అనే కైంకర్యము ప్రధాన కుంభావాహన విశేష హోమాలు కళాహోమాలు స్వామివారికి అత్యంత తేజస్సు రావడానికి కళాహోమాలు అవన్నీ కూడా నెరవేర్చుకొని స్వామివారి యొక్క ప్రతిష్ఠ చేసుకునేటువంటి రాజగోపుర శిఖరములు విమాన శిఖరములన్నీ కూడా పంచశయ్యాధివాస కార్యక్రమం నెరవేర్చుకున్నాము। చతుర్వేద పారాయణతో నీరాజన మంత్రపుష్పములు తదనంతరము 3వ రోజు ప్రదోష ప్రాతకాలంలో స్వామివారి యొక్క గవ్యాంత పూజలు సుముహూర్త సమయమునకు ఆ యొక్క విగ్రహాలు పెట్టేటువంటి గర్తానికి పీఠార్చన గర్తన్యాసము పీఠన్యాసము తదనంతరము సుముహూర్త సమయమున యంత్ర బింబ స్థాపనలన్నీ కూడా నిర్వర్తించుకొని స్వామివారి యొక్క ఈ 3 రోజులు కూడా మూలమంత్ర హోమములు నిర్వర్తించుకున్నాము కదా। ఆ యొక్క స్వామివారికి మహాపూర్ణావతి కార్యక్రమము తదనంతరము కుంభోద్వాసన మహాకుంభాభిషేకము శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వర్తించుకున్నాము। స్వస్తి। ఓం ఏ చిన్ని
ఓం నమః. కృష్ణా జిల్లా పెడన మండలం ఉరిమి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవాలు 3 రోజుల నుంచి శైవాగా శాస్త్రబద్ధంగా పూజా కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతుంది. ఈ రోజున 3వ రోజు పూజా కార్యక్రమాల హోమాల అనంతరం 9 గంటల 16 నిమిషములకు ఆలయ శిఖర విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవాలు పూర్తయినాయి. స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినవి. మరి ఇక పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి గారు వారి సమక్షంలో ఋత్వికులు, ఆలయ అర్చక స్వాములు, అలాగే మన పూజా కార్యక్రమాలు చేసినటువంటి బ్రహ్మత్వం కలిగినటువంటి గురువుగారి యొక్క ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించబడినాయి. ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి అనుగ్రహం సంపూర్ణంగా పొందవలసిందని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. శివాయ నమః.